ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. 2023లో కూడా ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వైరస్లతో కంపేర్ చేస్తూ దాన్ని ఎరాడికేట్ చేయాలి అన్నారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా అవుట్రేజ్ కి కారణమయ్యాయి. కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ మళ్లీ అదే స్టేట్మెంట్ ని రిపీట్ చేశారు. అసలు సనాతన ధర్మం అనేది నిన్న మొన్న పుట్టిందా? సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా సర్వైవ్ అవుతున్న స్పిరిచువల్ వే ఆఫ్ లివింగ్. ఇది ఎవరి మీద కత్తి పెట్టి ఫోర్స్ చేసింది కాదు. ఈ మంత్రం జపించు లేకపోతే చంపేస్తాం అంటూ ఎప్పుడు ఎవరిని బలవంతం చేయలేదు. పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్ బికాస్ దే ఫెల్ట్ కనెక్టెడ్ టు ఇట్, బికాస్ దే బిలీవ్ దిస్ ఈస్ ద మీనింగ్ఫుల్ అండ్ పీస్ఫుల్ వే ఆఫ్ లివింగ్. ఎన్నో రాజ్యాలు మారినా, ఎన్నో దాడులు జరిగినా సనాతన ధర్మం మాత్రం ఇంకా కోట్లాది మంది జీవితాల్లో కొనసాగుతూనే ఉంది. అలాంటి ధర్మాన్ని మీరు ఎరాడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? లాస్ట్ టైం సనాతన ధర్మం గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఎలక్షన్స్లో మీకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, తీసుకెళ్లి అపోజిషన్లో పడేశారు. ఈసారి కూడా మీ స్టేట్మెంట్ వల్ల మా ధర్మానికి ఎటువంటి చేంజ్ రాదు. బికాస్ సనాతన ధర్మం ఈస్ బియాండ్ పాలిటిక్స్ అండ్ టెంపరరీ ఒపీనియన్స్. నిర్మూలించాల్సింది సనాతన ధర్మం కాదు, మీ ఈగోని. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.